వాళ్ళందరూ చాలా పైకి వచ్చారు. అందులో కుమారస్వామి గారు ఒకరు. 2 సంవత్సరాలు నా దగ్గర మేల్ నర్స్గా పనిచేశారు. డ్యూరింగ్ దట్ టైం, ఆ టైంలో కూడా చాలా బాగా పనిచేసేవారు. సిన్సియర్ పర్సన్. అదే సిన్సియారిటీ సినిమాలో కూడా చూపిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము చాలా సక్సెస్ కోరుకుంటున్నాము. మీ పిక్చర్లో సహజత్వం ఉంది. అంటే నేను చూసిన ట్రైలర్ మటుకే. కానీ ఏంటంటే మనం మన ఇంట్లో జరిగేది, మన సొసైటీలో జరిగేది, మన సమాజంలో జరిగేదాన్ని బాగా ప్రతిబింబించారు. చాలా బాగా చూపించారు. అలా ఉంటేనే మనం చూడడానికి అవుతుంది. అటోపియన్ అంటారు, అంటే ఏదైతే మనకి సహజంగా ఉండదో అది అటోపియన్ అంటారు. అలాంటివి చూపిస్తే ఊరికే ఏదో కాసేపు ఆనందంగా ఉంటుంది, కానీ హృదయానికి అతుక్కోదు అది. ఇది హృదయానికి అతుక్కుంటుంది. ఎందుకంటే సహజంగా ఉండేది మనకు నచ్చుతుంది, అసహజంగా ఉండేది ఏదో కాసేపు బాగుండొచ్చు కానీ మనసుకు అతుక్కోదు. మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది. నా తరఫున, మా హాస్పిటల్ డాక్టర్ నాగమణి గారి తరఫున, మా స్టాఫ్ తరఫున మీకు ఇంకా ఇంకా ఫ్యూచర్లో మంచి డైరెక్షన్స్ ఇవ్వాలని, మంచి పిక్చర్లు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్షర కుమార్ గారు మా దగ్గర 2009 నుంచి 2011 దాకా మేల్ నర్స్గా పనిచేశారు. ఆ టైంలో కూడా అతనికి కవిత్వం మీద, దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ తన వర్క్ కూడా చాలా సిన్సియర్గా చేసేవాడు. అతనికి ఇంత మంచి ఫీల్డ్లోకి వచ్చి ఇందులో సక్సెస్ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ హిమ్ మోర్ సక్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్. ఏడికని మొదలు పెట్టాలో అర్థమవుతలేదు. సినిమా గురించి అయితే అందరూ మంచిగానే చెప్పినారు. అది వాస్తవం. బుచ్చన్న, మా రైటర్లు ప్రతి ఒక్కరు మంచి కనెక్ట్ అవుతారు సినిమాకు. వాళ్ళు అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఈ షరతులు వర్తిస్తాయి నాకు 38వ సినిమా. అంటే నా ఫస్ట్ పిక్చర్ ఒక్కడు 2003. అక్కడి నుంచి నా సినీ ప్రయాణం మొదలై రీసెంట్గా బింబిసారా. అంటే అది ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎంతో దాన్ని ఏమంటారంటే పుణ్యం చేసుకుంటే నాకు హేమిలతో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఆ హేమిలి ఇండస్ట్రీలో ఎవరంటే గుణశేఖర్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారితో అరవింద సమేత, జులై, కొరటాల శివ, జనతా గ్యారేజ్, ఇలాంటి హేమిలు డైరెక్టర్లు, అద్భుతమైన నటులు, అన్న జూనియర్ ఎన్టీఆర్ తోటి, రవితేజ గారితో, గోపిచంద్, మహేష్ బాబు, వీళ్ళందరితో చేసిన 21 years ఒక తపస్సులాగా జరిగింది. ఆ తపస్సు ఫలమే ఇవాళ నాకు ఈ షరతులు వర్తిస్తాయి సినిమా దొరికి. అది నా మొదటి ఫలం. అది ఆ తపస్సు కారణంగానే నాకు ఆ కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదంతో కాదు, చూడ్డానికి మాత్రం భయపెట్టేలా కనిపిస్తారు చూసారా. అందుకే విలనిజం చేసే వాళ్ళందరూ అందరికంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు. అంటే ఆ 21 years కష్టము మీరు ఈ సినిమాలో చూస్తారు. అక్షరన్న బ్లెస్సింగ్. నాకు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్కువ మాట్లాడడం, మీ సినిమా చూడండి. సారీ ఫర్ దిస్ ఎమోషన్. ఫస్ట్ ఏం చెప్పాలనుకున్న ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఈ తపస్సు ఏదని చెప్పినాను నేను 21 years. అందులో చాలా నేర్చుకోవడానికి దొరికింది నాకు అవకాశం. నటులతో, పెద్ద వాళ్ళతో చేశాను. పెద్ద వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్ళాను. అందరికీ తెలుసు. అందరూ నా ఫోటో తెలుసు. అందరికీ నేను ఎందుకు కలిసింది తెలుసు. జూలై తర్వాత అయితే ఆ డైలాగ్ అక్కడ ఎలా పెట్టారు అనేది అది ఒక వరల్డ్ ఫేమస్ మీమ్ లాగా అయిపోయింది. ప్రతి ఈవెంట్ ఏదైనా ఆశ్చర్యం జరిగితే నా ఫోటో పెట్టేసి మీమ్ చేస్తున్నారు. అలాంటిది ఈ షరతులు వర్తిస్తాయి తోటి ఇంకొక స్టేజ్కి వెళ్తాను నేను. ఈ 21 years ఒక స్టేజ్, ఒక మలుపు, ఒక మైల్ రాయి అయితే షరతులు వర్తిస్తాయి ఇంకొక టర్న్. దీంతో డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంత ఈ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నది
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ షూర్ మీకు అందరికీ ఈ రోల్ శంకర్ అన్న రోల్ నడుస్తుంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత నా పేరు మర్చిపోయినారు జనాలు, అందరు శంకర్ అన్న అంటున్నారు. Nagarjuna, Shirish Garu, and myself, Dr. Krishnakant. I thank all the members who grace off the dais and on the dais, the press media, giving this good opportunity to develop this picture. Particularly, I thank our director, Krishna Kumar Garu, and our hero, and all our crew, and all the supporting staff and media. It's a particularly very good picture. Definitely we are very much confident as Shankaranagar Anand. Definitely we are having long rope to do many pictures like this best things. And we are happy to share that it's going to release on 15th through Asian and global creations. And one more thing with sir, Suresh Productions. They have taken the lead to release a picture. We are very much happy. And once again, we thank all the media to support us in giving a long rope to encourage and request all the members to see in the theatres and bless us to have many more too long to do. Thank you one and all giving this opportunity. Yes, we are identified. 60 theatres are identified. They came forward. It's a very happy news to say. On the same dais, I forgotten to thank Dr. Harikrishna Mamidi Garu and Sridhar Garu. They are backbone to us and supporting in all the ways. Thank you. వెరీ థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ, నా నర్సింగ్ యూనిట్ వాళ్ళకి, రాఘవ మల్టీ స్పెషాలిటీ మా డాక్టర్స్కి, ఎట్ ది సేమ్ టైమ్ అందే భాస్కర్ ఉస్తాద్ జూనియర్ ఉస్తాద్ అవార్డు పొందిన, తర్వాత పద్మశ్రీ అవార్డు పొందిన నా మంచి గోరే ఒక మంచి కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి, అలాగే మీడియా వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాని మీరు ఇస్తున్నారు. రేపు కూడా అది నిజమే అవుతుందని నేను నమ్ముతున్నాను. ఒకటే మాట, సినిమా అంటే స్వభావాలతో చేసే పని, డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా నాకు అదే అభిప్రాయం వస్తుంది, నీ స్వభావాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలని. అంటే నేను ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మంచికి ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ హార్డ్లింగ్స్ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ అంతిమంగా నా బేబీని నేను కాపాడుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో కష్టపడ్డాము. ఆ రిజల్ట్ నా టీంతో పాటు ఎట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్గా ఉంచి, సేఫ్ తర్వాతనే థియేటర్కి వస్తున్నాము. థియేటర్లో కూడా మంచి హ్యాండ్స్ నుంచి వస్తున్నాము. తప్పకుండా థియేటర్లో కూడా మీకు మా సినిమా ఒక మంచి ఆదరణ పొందుతుందని గట్టి నమ్మకంగా చెప్తున్నాను. 15 థియేటర్కి రండి, ఎంకరేజ్ చేయండి, ఒక మంచి సినిమాను ప్రోత్సహించండి. నమ్మకంగా చెప్తున్నాను, డైలాగులు కాదు. మీకు ఒక మంచి మన జీవితంలో జరిగే సంఘటనలతోటి సినిమా ఆర్ట్ బిజినెస్ కమర్షియల్, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి మిమ్మల్ని 2 గంటలు ఎంగేజ్ చేసే ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. కుటుంబంతో రండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా. ఎట్ ది సేమ్ టైము మీకు ఎక్కడ కూడా మనకు ఏ ఇబ్బంది ఉన్నా, నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించిందని మీరు చెప్తే, మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఈ సినిమాని నేను ఇంత ఈజీగా సినిమా నేను 4-3 నమ్ముతాను. సినిమా ఫస్ట్ కథ నొప్పియాలి, సినిమా తీయాలి, తర్వాత సినిమాని సేల్ చేయాలి. ఇవన్నీ నాకు ఎంత ఈజీ ఎంత కష్టాలైనా నాకు ఈజీగా అవ్వడానికి ఇద్దరు. నిజంగా నా హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి, కన్నడలో మంచి స్టార్ ఆమె కనబడుతుంది, కానీ చాలా స్టారు. చైతన్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సేమ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నాగార్జున గారు, ఎట్ ది సేమ్ టైం శిరీష్ గారు, కృష్ణకాంత్ గారు, ఈ సినిమాని నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసుకుంటూ నాకు ఒక ఎనగర్ర లెక్క ఉంటున్న మామిడార్ కృష్ణన్నకి, ఇప్పటిదాకా నా సినిమాని సపోర్ట్ చేసిన చాలామంది పెద్దవాళ్ళు అందరికీ వెరీ థ్యాంక్ యూ. 15th రండి, ఒక మంచి సినిమాని చూడండి. అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారు అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఈరోజు రావడానికి, అండ్ డాక్టర్స్, నర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు డప్పు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీకి మాకు మీ ఎనర్జీ పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు టీంలో అందరూ మాట్లాడారు, గెస్ట్ కూడా మాట్లాడారు. సో అందరూ చెప్పారు మూవీ గురించి. సో మీకు ఆల్రెడీ మూవీ గురించి తెలుసు. సో March 15th రిలీజ్ అవుతుంది. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ ఏజ్ ఆర్టిస్ట్,
సో నాది ఇది ఫస్ట్ సినిమా. సో మీరందరు సపోర్ట్ కావాలి. యా, ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. అండ్ సోషల్ మీడియా అయితే ప్రస్తుతంగా అయితే సోషల్ మీడియా ఈజ్ మెయిన్ ప్లాట్ఫామ్. అందరికీ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రీచ్ అవుతుంది. సో ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు ప్లీజ్ షేర్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ. అండ్ సినిమాని థియేటర్లో వచ్చి చూడండి. సో దట్ ఇంకా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక సపోర్ట్ లాగా అవుతుంది. అండ్ ఇంకా చాలా సినిమా చెయ్యాలి అని చాలా ఫిల్మ్ మేకర్స్ వస్తారు. సో ఐ థింక్ మీరందరూ సినిమాని March 15th తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి, మాకు సపోర్ట్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. విచ్చేసిన అతిథులందరికీ, గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు లేట్ అవుతుంది అయినా కూడా ఇంతమందిని కవర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ సపోర్టింగ్ అస్. మంచి సినిమాను సపోర్ట్ చేయండి. March 15th, మార్చ్ 15వ తారీఖున షరతులు వర్తిస్తాయి సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ వరల్డ్ వైడ్. సో మీకు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన వాళ్ళకి నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఈ ట్రైలర్ గురించి, సినిమా గురించి మేము ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే అంతా ట్రైలర్లో, టీజర్లో మీరు చూస్తున్నారు. ఒక మంచి సినిమా గురించి కూడా మేము ఎక్కువ ఏమంటారు దాన్ని, ఇఫ్ యూ కీప్ పోస్టింగ్ అబౌట్ ఇట్, డప్పు కొట్టుకుంటే దర్ ఇస్ నో పాయింట్. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా చేశాము, ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఆ సినిమా అన్నట్టు మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ ఎవ్రీడే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే అన్ని బాధలు, సంతోషాలు, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా ఎక్కువ మందికి తెలియాలి, అందరూ థియేటర్స్కి రావాలని అంటే మీడియా కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మీరందరూ ప్లీజ్ షేర్ ఎ వర్డ్ అబౌట్ ది ట్రైలర్. ఈ ట్రైలర్ని మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి, లేకపోతే వాట్సాప్లో పెట్టండి. ఖచ్చితంగా మంచి ట్రైలర్, మంచి సినిమా అవుతుంది. మీరు ఇఫ్ యూ రికమెండ్ ఇట్ టు సంబడి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక మంచి సినిమా చూసామని. సో ప్లీజ్ కీప్ షేరింగ్ అబౌట్ దిస్ ఫిలిం. షరతులు వర్తిస్తాయి 15వ తారీఖు థియేటర్స్లో రాబోతుంది. సో ఆ థియేటర్లో రాబోతుందనే విషయాన్ని ఒక 10 మందికి చేరవేయండి. దట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. తర్వాత ఆఫ్టర్ దిస్ ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ముందుగా మా ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడున్న టైమ్స్లో అంత కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీయాలంటే మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సభాముఖంగా హోల్ హార్టెడ్లీ నాగార్జున గారు, శ్రీష్ గారు, కృష్ణకాంత్ గారు ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈరోజు ఇక్కడి వరకు కూడా ఇంత సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి మాకు ఎంత స్పెషలో మీకు కూడా అంతే స్పెషల్ అవ్వాలి. మీకు కూడా కమర్షియల్లీ ఇట్ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఫర్ యూ. అండ్ మీరు ఇంకా సినిమాలు చేయాలి, మంచి మంచి సినిమాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెన్ కమ్స్ మై డైరెక్టర్ అక్షరా కుమార్ గారు. ఆయన గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో తెలుసు. ఒక మంచి డైరెక్టర్ కంటే మంచి డైరెక్టర్ ఎలాగో అవుతాడు, దానికంటే ఎక్కువ ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, చాలా గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడ మేము అనుకున్నాము ఎవరిని పిలుద్దాము, ఈ సెలబ్రిటీని పిలుద్దామా, ఆ సెలబ్రిటీని పిలుద్దామా, రీచ్ ఉంటుంది ట్రైలర్కి, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఇవన్నీ అంటే, లేదన్నా మనది మనం తీసిన సినిమా సామాన్యుల గురించి తీసినాము, సామాన్యులనే పిలిచి చేపిద్దాము, వాళ్ళే మనకు సెలబ్రిటీస్ అని చెప్పి ఈరోజు తను
ఒక నర్సుగా పనిచేసి ఇంతవరకు వచ్చి వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళతో ఇది రిలీజ్ చేయించడము, దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. నా సినిమాకి ఈరోజు వీళ్ళందరూ సెలబ్రిటీస్. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ థ్యాంక్ యూ అక్షర్ అన్న ఫర్ గివింగ్ షరతులు వర్తిస్తాయి. ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఏ యాక్టర్ అయినా ఒక ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటాడు. నాకు అలాంటి సినిమాని ఇచ్చిన అక్షర్ అన్నకి ఎప్పటికీ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ అవకాశం ఉంటే ఇంకా మంచి సినిమాలు నీతో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమా టెక్నీషియన్స్కి, క్రూ, మా డిఓపి గారికి, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాల్సింది ఈ అమ్మాయి భూమి శెట్టి, తన ఫస్ట్ సినిమా తెలుగులో. నాకు పర్సనల్గా చాలామంది చెప్పారు దట్ ఆ పోస్టర్స్, ఆ వీడియోస్ చూస్తుంటే అమ్మాయి చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయి లాగా భలే సెట్ అయింది అని. ఆ అమ్మాయి షీఈస్ డన్ అ ఫెంటాబులస్, చాలా మంచి యాక్టర్. తను చాలా బ్రహ్మాండంగా చేసింది. ఈ సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో, డైరెక్షన్ అక్షర గారు తీసుకున్న స్టోరీ ఎంతైతే ముఖ్యమో అంతకు ఈక్వల్గా ఈ చిరంజీవి, విజయశాంతి అనే క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు క్యారెక్టర్సే డ్రైవ్ చేస్తూ ఉంటాయి సినిమాని. సో చిరంజీవిగా నేను ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ చేయడానికి, అంతే ఈక్వల్గా విజయశాంతి క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ భూమి శెట్టి ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బీయింగ్ అన్ అమేజింగ్ పర్సన్ యు ఆర్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ రోల్కి ఐ డోంట్ థింక్ నువ్వు కాకుండా ఇంకొకరు న్యాయం చేయలేకపోతుండే అనుకుంటున్నా. సో ఈ అమ్మాయికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి తెలుగులో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిరంజీవి, విజయశాంతి డైరెక్టర్ గారు ఐ డోంట్ నో ఎందుకని ఆ పేర్లు పెట్టారో, బట్ ఈ సినిమాకి ఆ పేర్లతో చాలా బలం వచ్చింది, ఆ పేర్లతో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. సో దిస్ ఈజ్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ 80s and 90s. చిరంజీవి, విజయశాంతి ఎంత పెద్ద హిట్ పేరో మనకు తెలుసు. సో దిస్ ఈజ్ షరతులు వర్తిస్తాయి నుంచి ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ చిరంజీవి అండ్ విజయశాంతి గారు. సో ఈ సినిమా వాళ్ళ దగ్గర వరకు చేరాలని, మీ ద్వారా అక్కడి వరకు చేరి వాళ్ళు ఈ సినిమా గురించి వినాలి, తెలుసుకోవాలి, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ అండ్ ప్రే ఫర్ దాట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 15వ తారీఖు రిలీజ్ అవుతుంది అండ్ అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మా శంకర్ అన్న ఈ సినిమాతో విల్ బికమ్ ఒక మంచి యాక్టర్గా ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. శుభదినం, పర్వదినం. ఈ యొక్క సినిమాకు నన్ను ఆహ్వానించినందులకు డైరెక్టర్ గారికి, అదేవిధంగా నిర్మాతలకు మరియు దర్శకులకు, అదేవిధంగా హీరోయిన్ల గారికి మరియు సినీ పరిశ్రమ వాళ్ళందరూ శ్రమించి కృషి చేసిన వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు తెలుపుతున్నాను. నేను చిందు యక్షగాన కళాకారుణ్ణి. ఒక మారుమూల ప్రాంతంలో, గ్రామీణ పల్లె ప్రాంతాలలో రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం లాంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహించేవాడిని. కానీ మా డైరెక్టర్ గారు మా మీద ఎనలేనటువంటి ఆప్యాయత ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులతోని మరి నేను గతంలో సమ్మక్క సారక్క సినిమాలో నటించాను, వర్షం సినిమాలో రావణాసురుడి పాత్ర ధరించాను. అదే కాకుండా నీది నాది ఒకే కథలో మా డైరెక్టర్ గారు దానికి అవకాశం కల్పించారు. అదే కాకుండా ఆది విష్ణు సినిమాలో నటించాను. నాకు ఒక గొప్ప అవకాశం రావడము అంటే నా యొక్క యక్షగాన పౌరాణిక ప్రదర్శనలలో మొన్న 14వ తేదీ నాడు రామమందిరంలో 4 రోజులు ప్రదర్శన నిర్వహించాను. ఆ 4 రోజుల ప్రదర్శనలో మొదటి రోజు సీతారణ్యవాసం, 2వ రోజు లవకుశ, 3వ రోజు మైరావణ, 4వ రోజు సీతారామ కళ్యాణాన్ని ప్రదర్శించాను. అద్భుతంగా
అక్కడి వారి మన్ననలు అందుకోవడం జరిగింది. అందులో ఆ యొక్క సీతను తీసుకుని వచ్చి లంకలో పెట్టినప్పుడు, ఏమే సీత 10 నెలలు లంకలో ఉంచి తిని ఇంకా నా కోరిక సిద్ధించలేదే. ఎన్నడు చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపు తీగవా, అవనీతలానికి అవతరించితివి, రవే రా. వైదేవి నీ విట్లు వదురుట ఏలానే ముదమాయననుకున్నావా, రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా. 10 నెలలాయే పనతి నిను లంకాలుంచి, మదవతి నాతోని కూడి మాటలాడవే సుందరి. ఆ వైదేవి నీ విట్లు వదురుట ఎలాను ముదమాయననుకున్నావా, రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా. ఈ విధంగా ప్రదర్శనలు రాగానే ఒక 5 రోజులలోనే ఇంటికి రాగానే కేంద్ర ప్రభుత్వం గుర్తించి, మట్టి కళను గుర్తించి, ప్రధానమంత్రి గారు మరియు కిషన్ రెడ్డి గారి చొరవతోని ఈ కళను పేదింటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం కనుక ఈ పద్మశ్రీ అవార్డు నాకు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ శిరస్సు వంచి నా కళాభివందనాలు తెలుపుతున్నా. నా చిరు సత్కారం మా డైరెక్టర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, హీరోయిన్ గారు చెప్పింది, చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేస్తున్నారని. అలా మీకు బయట ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? చాలా చాలా అవుతుంటాయి, నాకు నీకు అందరికీ అవుతుంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. సో నాకు అయ్యాయి, మీకు అయి ఉంటాయి ఖచ్చితంగా చాలా మందికి. అందుకే దిస్ ఈజ్ మనందరి సినిమా, మనం రెగ్యులర్ లైఫ్లో చూసే సినిమా. దిస్ ఈజ్ నాట్ ఎక్కడి నుంచో కొత్త తీసుకొచ్చింది. చూస్తుంటే మన చుట్టూ జరుగుతున్నట్టే ఉంటుంది. యూ విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. సినిమారే నాకు ఇట్లా అయింది కదా అనిపించే అట్టు ఉంటుంది. సో ఓకే, మూవీలో బాగా కనెక్ట్ అయ్యే సీన్ ఏంటన్నా? నాకు పర్సనల్గా చాలా సీన్స్ కనెక్ట్ అయ్యాయి. నాకు స్టోరీ అంత కనెక్ట్ అయింది కాబట్టే చేశాను. బట్ మహర్షి గారు చెప్పినట్టు ఇంతకుముందు అమ్మాయి అసలు నీకు కోపం రాదా, ఎందుకు ఇట్లుంటావు, దట్ సీన్, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది చాలా ఇష్టమైన సీన్ నాకు. అది తర్వాత ఇంట్లో జరిగే సంభాషణలు, సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంత క్యూట్ సీన్స్ ఉంటాయి, అవన్నీ చాలా బాగుంటాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఓకే అన్న, బ్యాక్ టు బ్యాంక్స్ మూవీస్ ఇస్తున్నారు కదా, అప్కమింగ్ ఏదైనా మల్టీ స్టార్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మల్టీ స్టారర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు హీరో నేమ్? అది ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, తెలుస్తుంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. బట్ ముందు ముందు చేయబోతున్నా ప్రాబబ్లీ. ఇప్పటివరకు అయితే మల్టీ స్టార్ ఏం లేదు. టాప్ హీరోయేనా? అంటే డిస్కషన్స్ అవుతున్నాయి, నాకు తెలియదు ఏం చేస్తారో. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్స్లోనే ఉంది. ఇప్పటివరకు జరిగిన వాటిలో అయితే మల్టీ స్టార్ ఏం చేయలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిరంజీవి విజయశాంతి ఈ టైటిల్ పెట్టారు. నాకు తెలిసి మీరు ఇప్పుడు మెయిల్ నర్సింగే చేశారని చెప్పారు. నాకు తెలిసినంతవరకు మీరు మెగా స్టార్ ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గారు వాళ్ళ ఫాదర్ కూడా నర్సింగ్ సర్వీస్ అందించారు అని తెలుసు. అట్లాగే మీరు చిరంజీవి ఫ్యాన్ అని ఇప్పుడు చెప్పారు. సినిమాలో కూడా మీ హీరోకి చిరంజీవి అని పేరు పెట్టారు. అంత అభిమానించే మీ హీరో వరకు ఈ సినిమా వెళ్ళిందా? మీరు ఎప్పుడైనా ఆయన అప్రోచ్ అవ్వడం, లేదా సినిమా ప్రమోషన్స్ కోసం ట్రైలర్ లాంచింగా లేదా టీజరు ఇలాంటి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? అంటే సినిమా వెళ్ళింది సార్. అంటే నేను ఇంతకుముందు కూడా మొన్న కోవిడ్ టైంలో కూడా సార్ చేసిన సేవలకు కానీ ఒక ఎడిట్ నోట్ రాశాను ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒక ఎడిట్ నోట్ రాశాను. ఫోన్ చేసి పలకరించారు, అంటే ఒకసారి టైం కూడా ఇచ్చారు. కానీ అంటే నేను ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ హ్యాండ్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు అంటే మనం ఒకటి అనుకుంటే, నేను అంటే గాడ్ స్క్రీన్ ప్లే ఒకటి టైం స్క్రీన్ పైన ఉంటుంది కదా. నేను అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రండి మేము ఒకసారి చిన్న బ్లెస్సింగ్స్ నేను అడిగాను, బ్లెస్సింగ్స్ తీసుకుందామని అనుకున్నాను. ఆ టైంలో నేను ఒక కడ స్టక్ అవ్వాల్సి వచ్చింది, సార్ ఒక కడ స్టక్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల కలవలేకపోయాను. కలుస్తాను సార్, ఈ మధ్య వెళ్ళి కలుస్తాను తప్పకుండా. ఒక బ్లెస్సింగ్ నోటు అంటే నాకు నా స్థాయి సినిమాకి ఆయన ఒక బ్లెస్సింగ్ ఇస్తే చాలు, అది జరుగుతుందని నమ్మకం కూడా ఉంది సార్ నాకు. ఓకే, హీరో గారు అండి, మిమ్మల్ని ఈ కాలపు కృష్ణ గారు అనుకోవచ్చా?
మీరంటే చాలా సంతోషం అన్న. అంటే మీరు వరుసగా సినిమాలు చేస్తా ఉన్నారు, పొద్దున్న ఒక ట్రైలర్ లాంచ్ అవుతుంది, నెక్స్ట్ డే కూడా సాంగ్ లాంచ్ అవుతుంది, అట్లా కంటిన్యూస్గా సినిమాలు చేస్తా ఉన్నారు నాన్ స్టాప్గా. దీనివల్ల ఒకవేళ రిలీజ్ టైంలో దగ్గర పడ్డప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్లో కొంచెం ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు అనిపించలేదు? అవుతుంది అన్న, అంటే నేను అదే చెప్తున్నా, కొంచెం గ్యాప్ ఇవ్వండి నన్ను కూడా అర్థం చేసుకుంటాని. బట్ అర్థం చేసుకుంటే బెటర్, లేకపోతే ప్రాబ్లం అయితే అవుతుంది అన్న. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ మేనేజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. బట్ అలాంటి ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ ఫార్చునేట్లీ నా డైరెక్టర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీ, నాకు చాలా క్లోజ్, అర్థం చేసుకుంటారు నా సిచ్యువేషన్ కూడా. సో I should thank all my directors for being so understanding. Thanks. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సినిమా కూడా లాస్ అవుతుంది కదా, ప్రమోషనల్ యాక్టివిటీస్, ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ ప్రాబ్లమ్స్ దీనివల్ల కదా, అంటే డైరెక్టర్స్ ఇబ్బంది పడ్డాము, నువ్వు నాకు చేస్తలేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్. ప్రమోషనల్ పరంగా ఏం లేదు. ప్రమోషనల్ పరంగా 100% ఐఎమ్ దేర్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫస్ట్ రిలీజ్ ఉంది, దీని తర్వాత ఇంకో నెల రోజుల వరకు నాకు వేరే రిలీజ్ లేదు. సో అట్లా అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయనంటే, నాది ముందు షేర్ చేయవా, నాది కూడా షేర్ చేయవా, అక్కడి వరకే ఉంటాయి ప్రాబ్లమ్స్, తర్వాత ఏముండవు. ఎందుకంటే అట్లీస్ట్ 1.5 month గ్యాప్ ఉంటుంది ఈచ్ రిలీజ్కి. సో భూమి గారు, హాయ్, కంగ్రాట్స్ అండి, మీ ట్రైలర్లో మీ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు భూమి శెట్టి అంటున్నారు, కన్నడలో మనకి చాలా మంది ఉన్నారు, రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, వీళ్ళు మీకు ఏమైనా రిలేటివ్స్ అండి? వాళ్ళు ఏమైనా రిలేటివ్సా మీకు? షెట్టీస్ అయితే రిలేటివ్సే ఉంటారు కదా. అంటే వీళ్ళు ఎవరు పర్టికులర్గా? అంటే రాజ్ బి శెట్టి ఉన్నారు, రిషబ్ శెట్టి కాంతారా హీరో ఉన్నారు, అంటే అందరూ తెలుసు, క్లోజ్ సర్కిల్లే. సో యా. Hello Bhumi Shetty. Hi. Hi. I am Babita from Big TV. And being Bangalore నుంచి కన్యాకుమారి వరకు బైక్ రైడ్ చేసుకొని వెళ్ళారు అంటే చాలా గట్స్ ఉండాలి. అట్లాంటిది తెలంగాణ యాసని తీసుకొని ఆ కమాండ్ అనేది ఉంటుంది తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే. సో దీంట్లో డబ్బింగ్ మీరే చెప్పారా? డబ్బింగ్ నేను చెప్పలేదు, కానీ ట్రై చేశాను. బట్ ద లాంగ్వేజ్ నేటివిటీ కావాలన్నప్పుడు దానికి ఏం కావాలో డైరెక్టర్ ఏం చెప్తారో దానికి అగ్రీ చేయాలి. బట్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఏదైనా కరీంనగర్ లేకపోతే రాయలసీమ ఏదైనా స్లాంగ్ సినిమాస్ వస్తే ఖచ్చితంగా నేను ఇంకా ట్రై చేసి నేనే డబ్బింగ్ చేస్తా. ప్రస్తుతంగా అయితే నేను చేయలేదు. ఎట్లా అనిపించింది మా నేటివిటీ ఇక్కడ ఆ లాంగ్వేజ్ని వినడము, మాట్లాడడము, డైలాగ్ డెలివరీ టైంలో? చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కరీంనగర్కి నేను మొదట వారి వెళ్ళాను. కరీంనగర్ది అక్కడి నుంచి స్పెషల్ ఏముందో, ఫుడ్ అయినా లేకపోతే అక్కడిది కరీంనగర్ డ్యామ్ అంటే స్పెషల్ కరీంనగర్ డ్యామ్ అంటే మనందరికీ తెలుసు. సో అక్కడ మనం చాలా రోజు షూట్ చేసాం. యాక్చువల్లీ మొత్తం షూటింగ్ అయితే కరీంనగర్లోనే. సో అక్కడి నుంచి నేటివిటీ చూసి చాలా బాగా అనిపించింది. అండ్ వేరే లాంగ్వేజ్ అన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది, అంటే మన లాంగ్వేజ్లోనూ కూడా ఉంటుంది, కానీ వేరే లాంగ్వేజ్ అయితే ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదో కొత్తది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, కొత్త ప్లేస్ అయినా, కొత్త ఫుడ్ అయినా, అక్కడిది కల్చర్ అయినా, ఏదో కొత్తలాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఈ సినిమాలో ఆ ఒక ఎక్స్పీరియన్స్ని నాకు అవకాశం ఇచ్చింది అక్షర గారు. ఐ థింక్ ఫర్ దాట్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. బట్ ఐ ఎంజాయిడ్ షూటింగ్ ద హోల్ సినిమా. ఇంకా రిలీజ్ అయినప్పుడు మీరందరూ చూసి చెప్పాలి ఎలా ఉంది, ఎలా చేశాను అని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.